ప్రతిరోజు మనతో ఆటలు ఆడుకుంటుంది, విపరీతంగా ఘోరాతి ఘోరంగా ఆడుతూ మనల్ని ఓడించడానికే ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటో తెలుసా అండి అందరికీ? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఘోరాతి ఘోరంగా ప్రతి నిమిషం ప్రతి క్షణం రెప్ప మూసినా రెప్ప తెలిసినా మనతో ఆటలాడుకోవడానికే ప్రయత్నిస్తుంది. అదేంటో తెలుసా అండి? భయం. మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ ఆ భయం పెరుగుతూనే ఉంటుంది. దేనికో ఒక దాని మీద, బళ్ళంటే భయం, ఏదో ఒకటి, వర్షం అంటే భయం, నించుంటే భయం, కూర్చుంటే భయం, నాన్న చూస్తారేమో అని భయం, తిడతారేమో అని భయం, అమ్మ ఏమంటుందో అనే భయం. ఈ భయం మనతో విపరీతంగా ఆటలాడుతుంది. అవునా కాదా అండి? పుట్టినప్పుడు ఏం తీసుకొచ్చామని, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తామని భయపడడానికి? చెప్పండి ఫ్రెండ్స్. ఈ భయాన్ని మనం వదిలేస్తే మనం అనుకున్నవన్నీ సాధిస్తాం. చాలా విషయాల్లో భయం మనని ఓడిస్తూనే ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి దానికి, దేనికో ఒక దానికి భయపడిన వారు అంటూ ఎవ్వరూ ఉండరండి. మీరు గమనించారా? దేనికో ఒక దానికి, పిల్లంటే కుక్క అంటే డాడీ ఏమంటారంటే, భర్త ఏమంటారంటే, అత్త ఏమంటుందో, మామ ఏమంటుందో, పిల్లలు ఏమంటారో, అలా చేస్తే ఏమనుకుంటారో, ఇలా చేస్తే ఏమనుకుంటారో, ఏం చేస్తే ఏమనుకుంటారో, నీ భయం మనతో విపరీతంగా ఆటలు ఆడుకుంటూనే ఉంటుంది కదండి. మనం దానికి అవకాశం ఇచ్చామనుకోండి, మనం పుట్టినప్పటి నుంచి పోయే వరకు దేనికో ఒక దానికి భయపడాల్సే వస్తుంది. అవునా కాదా? నిజంగా చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ముందుగా మనందరం వదిలిపెట్టాల్సింది భయాన్నండి. మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళం, మధ్యలో ఉన్నవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. మీ అందరికీ తెలుసు కదా. ఇంకా దేనికి మనం భయపడాలి? మనం భయపడుతున్నాము అని చెప్పి జరిగేవి ఆగిపోవు, భయపడట్లేదు కదా అని చెప్పి కొత్తగా ఏమీ జరగవు. ఇంకా మనకి జరగాలన్నది తిప్పి 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 మనకే జరుగుతుందండి. ఎలా అనుకున్నా అది మనకే వస్తుంది. మీరు భాగవతం చూడండి, రామాయణం వినండి, బాబా గారి బుక్ సచ్చరిత్ర చదవండి, ఏదైనా చదవండి. మొట్టమొదటిగా మనం వదిలిపెట్టాల్సింది ఏంటంటే మనలో ఉన్న భయం. కొన్ని విషయాలు మనకి చెడ్డగా కనిపిస్తామో, ఇలా నాకు జరిగితే ఇలా అవుతుందా అలా అవుతుందా అని, కానీ ఆ విషయంలో మంచి ఉంటుంది. అవునా కాదా? కొన్ని విషయాలు మనకి చాలా మంచిగా ఉంటాయి. అమ్మో ఈ విషయంలో ఇంత మంచి ఉందా అనుకొని మనం దేవుడికి మొక్కుకుంటాం, ఏవేవో చేసుకుంటాం, పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ అందులో ఉన్న చెడ్డ మనం చూడలేం. ఇది నాకు ప్రత్యక్షంగా జరిగిందండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకే చెప్తున్నాను అందరికీ. అందులో ఉన్న చెడ్డ మనం గమనించలేం. అందుకే నేను ఎప్పుడు భారం అంతా దేవుడి పైన వేస్తాం. మన కళ్ళకి మంచిగా కనిపిస్తుంది. ఏదైనా ఒక విషయం మనం దేవుని కోరుకున్నాం అనుకోండి, మన కళ్ళకి మంచిగానే కనిపిస్తుంది. కానీ అందులో ఉన్న చెడ్డ ఏంటన్నది మనం చూడలేం లోతుగా. అది తర్వాత మనకు తెలిసిందా ఇందులో దీనివల్ల నాకు చెడ్డ అయింది అని. మనం చెడ్డ అనుకుంటాం చూడండి, అవి జరుగుతాయి. జరిగిన తర్వాత మనం ఏమనుకుంటాం? దీనివల్ల మనకి మంచిగా జరిగిందని. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమా కాదా? ఇవన్నీ ఈ భయంని ముందు వదిలిపెట్టేస్తే మనం ఏది అనుకుంటే అది సాధిస్తామండి. భయపడడం తర్వాత తెలుస్తుంది మనకి వేస్ట్ అని. ముందంతా మీరు ఇలానే చెప్తారు, మీకేమీ భయం లేదు కావాలా అలా అనుకుంటామండి. పోనీ మీరే చూడండి, చిన్నప్పటి నుంచి భయాలు మారుతూనే ఉంటాయి, కానీ కాన్సెప్ట్ ఒకటే భయం, కానీ మారుతూనే ఉంటుంది పెద్ద అయిన వరకు. పెళ్ళయ్యాక మొగుడేమంటాడో, అత్త ఏమంటాడో, ఇంకొంచెం పెద్ద అయ్యాక పిల్లలు ఏమంటారు, ఇలా ఎన్నాళ్ళండి భయపడుతూ గడుపుతాం చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి, భయాన్ని వదిలిపెడితే ఎంత సంతోషంగా ఉంటుందో. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది. మీరు భయపడినా జరగాల్సింది జరుగుతుంది, భయపడకపోయినా జరగాల్సింది జరుగుతుంది. ఇదంతా దేవుడు ఆడే ఆట అండి. మనం దేనికి భయపడాలి అని అడుగుతారా? భగవంతునికే భయపడాలి. మనలో ఉన్నదే భగవంతుడు. మనం ఒక్కసారి భయాన్ని వదిలిపెట్టేసామనుకోండి, మనకి భగవంతుడు కనిపిస్తాడు. ప్రతిదీ భారం అంతా భగవంతుడి పైన వేసి చూడండి. మంచి జరగకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇదంతా నేను ఎక్కడో చూసి చదివి విని చేసింది కాదండి, నా లైఫ్ ఎక్స్పీరియన్స్. నాకు మంచి అనుకున్నవి చాలా చెడ్డ జరిగాయి, నాకు చెడ్డ అనుకున్నవి చాలా మంచి జరిగాయి. ఒకానొక టైంలో నేను అన్నిటికీ భయపడేదానండి. బళ్ళంటే భయం, వర్షం అంటే భయం, పిడుగంటే భయం. ఆ భయాన్ని వదిలిపెట్టాక అందులో ఉన్న ఆనందం ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, అందరూ మీకు కూడా చిన్న చిన్న భయాలు ఉంటాయి, వదిలిపెట్టడం కష్టమే. భయం వేసినప్పుడు నేనైతే ఏం చేస్తానంటే, నాకు ఇష్టమైన దేవుని తలుచుకుంటాను, భారం దేవుడి పైన వేస్తున్నాను. అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే. మనం మంచిగా నిర్మలంగా మాడినప్పుడు మనలోని భగవంతుడే ఉన్నాడు కదండి. ఏంటి సోది మాకంతా అనుకుంటున్నారా? ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటాను. బాయ్ బాయ్.